హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియో ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు చూడాల్సిన ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే గూగుల్ అయితే ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం ఒక పెద్ద తలనొప్పిని అయితే తీసుకొచ్చింది. అది ఏమిటంటే గూగుల్ ప్లే ఇంటిగ్రిటీ ఏపీఐ. గూగుల్ ప్లే ఇంటిగ్రిటీ ఏపీఐ అంటే ఏమిటి అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ గూగుల్ ప్లే ఇంటిగ్రిటీ ఏపీఐ అంటే ఎవరైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారో, చాలా మంది అయితే పాత ఆండ్రాయిడ్ వర్షన్ ని యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ మొబైల్స్ లో, లేదా మొబైల్స్ ని అప్డేట్ చేయకుండా ఉంటారు, లేదా మొబైల్ అప్డేట్ లో ఉన్న ఆండ్రాయిడ్ వర్షన్స్ కొత్తవి ఉన్న దాంట్లో మోడ్ యాప్స్ అంటే దాంట్లో వచ్చేసి మనం క్రాక్ యాప్స్ యూజ్ చేయడం గానీ, లేకపోతే మన మొబైల్ ని రూట్ చేయడం గానీ, అంటే హ్యాకింగ్ పర్పసెస్ కోసం అని చెప్పి మనము మన పర్సనల్ యూజ్ ని దాంట్లో మాడిఫికేషన్ చేయడం కోసం మొబైల్ ని దాన్ని రూట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలా రూట్ చేస్తున్న అటువంటి మొబైల్స్ లో ఏమవుతుందంటే ఇక పైన బ్యాంకింగ్ యాప్స్ అనేవి రన్ కావు. ప్రస్తుతానికి నా మొబైల్లో కూడా, నా మొబైల్ వచ్చేసి పాత వర్షన్ ఆండ్రాయిడ్ రన్ అవుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే దాంట్లో బ్యాంకింగ్ యాప్ ఏదైనా యూజ్ చేస్తే బ్యాంకింగ్ యాప్స్ వచ్చేసి దీనికి సపోర్ట్ చేయట్లేదు. కొత్త వర్షన్ ఆండ్రాయిడ్ ఉంటే మాత్రమే బ్యాంకింగ్ యాప్స్ రన్ అవ్వగలవు అని చెప్పి నాకు మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సో ఇదంతా ఎందువల్ల అవుతుందంటే గూగుల్ ప్లే ఇంటిగ్రిటీ ఏపీఐ కొత్తగా ఈ మెకానిజం తీసుకొని రావడం వల్లే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. పేమెంట్స్ చేసే ఎటువంటి యాప్స్ కూడా వర్క్ కాకపోవచ్చు. ప్రస్తుతానికైతే అఫీషియల్ ఏవైతే బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయో అవి మాత్రమే వర్క్ కావట్లేదు. ఇంకా పోను ఈ అప్డేట్స్ ఇంకా పెరిగిపోయి ఇంకా రాబోయే టైంలో మనకి లైక్ గూగుల్ ప్లే, ఫోన్ పే అనేవి కూడా వర్క్ కాకపోవచ్చు. ఇంకా మేబీ వచ్చే టైంలో ఇక్కడ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యొక్క యాప్స్ కూడా వర్క్ కాకపోవచ్చు అనేసి అనుకుంటున్నారు. సో ఇది ఎంతవరకు ట్రూత్ అనేది తెలీదు. కాకపోతే ప్రస్తుతానికైతే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే పాత ఆండ్రాయిడ్ లో చూసే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఒక రకంగా చూస్తే పాత ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే వాళ్ళ మొబైల్స్ బాగున్నాయి, మనం ఇంకా యాడ కొత్త మొబైల్స్ ఎందుకు లేకుండా అనేసి యూజ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకైతే ఇబ్బంది కలుగుతుంది. లైక్ నేను కూడా పాత మొబైల్ నాది బాగుంది, పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ లో ఉంది కాబట్టి నేను వాడుతున్నాను. దీంట్లో ఇప్పుడు నేను మళ్ళీ కొత్త మొబైల్ కొనుక్కొని ఈ యాప్స్ అన్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని డేటా చేసుకుని ఇదంతా ఇబ్బంది కాబట్టి నేను దీన్నే వాడుతున్నాను. ఎందుకంటే నా యూసేజ్ కి ఇది సరిపోతుంది కాబట్టి నేను మళ్ళీ ఎందుకులే కొత్త మొబైల్ కొనడం అనే ఒక ఉద్దేశంతో నేనైతే వాడుతున్నాను. ఇలాగే చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట పాత మొబైల్స్ ని పెట్టుకుని. ఇంకా కొంతమంది అప్డేట్స్ వస్తూ ఉంటాయి మొబైల్స్ కి అప్డేట్ చేసుకోమని. అలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోకపోయినా సరే ఈ ఏపీఐ వచ్చేసి అప్డేట్ ఉంది కాబట్టి మనం చేసుకోలేదు కాబట్టి అక్కడ కొన్ని యాప్స్ వర్క్ కాకుండా చేస్తూ ఉంది అనమాట. సో చాలా మందికి తెలుసు అప్డేట్ అనేది అఫీషియల్ అప్డేట్ మొబైల్ కంపెనీ నుంచి వచ్చిందంటే దాన్ని చేసుకున్న తర్వాత మొబైల్ అనేది బాగా వర్క్ అవ్వాలే గానీ అది వర్క్ కాకుండా ఇంకా డల్ అయిపోతుంది. అది హీట్ ఎక్కువ అవ్వడం గానీ, లేకపోతే స్లోగా వర్క్ అవ్వడం గానీ, లేకపోతే హ్యాంగ్ అవ్వడం గానీ, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అప్డేట్ తర్వాత. సో ఎందుకనేసి చాలా మంది అప్డేట్ అయితే చేయరనమాట. ఇప్పుడు ఆ అప్డేట్ ఖచ్చితంగా చేసుకోవాలి, చేసుకోకపోతే మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే ఆ అప్డేట్స్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చేలాగా ఈ ఏపీఐ ని క్రియేట్ చేస్తున్నారు. సో ఇదైతే ఈ ఏపీఐ వచ్చేసి ప్రతి ఒక్కరికి తలనొప్పిగా తయారైపోయింది అనమాట. సో దీని మీద మీ ఉద్దేశం ఏమిటి? మీ మొబైల్లో కూడా ఇటువంటి ప్రాబ్లం ఏమైనా వచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎంతమంది అయితే పాత మొబైల్స్ యూజ్ చేస్తున్నారో, ఎంతమంది కొత్త మొబైల్స్ యూజ్ చేస్తున్నారు, కొత్త మొబైల్స్ లో కూడా ఈ ప్రాబ్లం ఉందా, వస్తూ ఉందా అనేది కామెంట్ చేసి చెప్పండి. నా మొబైల్ లో అయితే ఏ అఫీషియల్ బ్యాంకింగ్ యాప్స్ అయితే ప్రస్తుతానికి రన్ కావట్లేదు. సో కొత్త మొబైల్ అయినా యూజ్ చేసుకోవాలి నేను, లేదా నేను లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఓఎస్ నైనా దీంట్లో కస్టమ్ ఓఎస్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా ఇది వర్క్ అవుతుంది అనేసి నాకు డౌట్ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కస్టమ్ ఓఎస్ కాబట్టి. సో కస్టమ్ ఓఎస్ చేయడం కూడా ఒక రకంగా ఫెయిల్యూర్ అయిపోయే అవకాశం అయితే 70-80% ఉంటుంది. సో మీరు నాకు వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి, మీకు ఈ గూగుల్ ప్లే ఇంటిగ్రిటీ ఏపీఐ వల్ల ఏమైనా ప్రాబ్లం కలిగిందా, కలిగి ఉంటే ఎటువంటి ప్రాబ్లం కలిగింది అనేది మీరు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్, టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ వీడియోస్ ని చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ని కూడా ఆన్ చేసుకోండి. ఇంకా మీరు నా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. వాటి యొక్క లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉన్నది. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు, దాని లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంది. సో ఇవాళ వీడియోలో ఎంత ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.